ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క శుభదినమున ఉదయకాల సమయమున వాక్యం వినడానికి మీ అందరికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ యొక్క ఉదయకాలమున వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్న మీ కొరకు దేవుడు మంచి వాక్యాలు ఆయన బోధించుటకు, ఆయన వివరించుటకు సిద్ధముగా ఉన్నాడు. మరి మీరు సిద్ధమా? మరి మనందరికి తెలిసిన ఒక చక్కటి వాక్యమును ఈ దినమున ధ్యానించుకుందాం. కృపచేత విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడితిమి, కానీ ఇది మన వలనైన కార్యము కాదు అని అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ యొక్క వాక్యం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ యొక్క వాక్యమును గురించి మనము కొన్ని విషయాలు ఈ దినమున తెలుసుకుందాం. రక్షింపబడిన దేవుని బిడ్డలైన విశ్వాసులైన ఆయన యొక్క రాజ్య వారసులమైన మనము కృప అన్నది రుచి చూడకయే, విశ్వాసం అన్న దాన్ని ప్రయోగించకయే దేవుని రాజ్యంలో మనము చేర్చబడలేదు. ఇది మనందరికి కూడా తెలుసు. మరి దేవుడు ఏమంటున్నాడు? ఈ వాక్యము ద్వారా ఏం మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఆయన కృప అన్నది మన జీవితంలో చాలా చాలా అత్యధికముగా పనిచేయడం జరిగింది. అలాగే విశ్వాసము కూడా మన జీవితంలో పనిచేయడం జరిగింది. కృప, విశ్వాసము రెండు కూడా మన జీవితంలో పనిచేశాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి కృప అన్నది ఏంటి? మనము అర్హులము కాకపోయినా, మనము దీనికి సరి అయిన వారము కాకపోయినా, మనలో ఏ మంచి లేకపోయినా, ఏ నీతి లేకపోయినా, మనము కేవలము నిష్ప్రయోజనమే అయినా కూడా యేసుక్రీస్తు తండ్రైన దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ భూమి మీద ఎందుకు పనికిరానటువంటి మనలను ఆయన వెదకి రక్షించాడు. మరి అర్హులము మనము కాకపోయినా మనలను రక్షింపచేయునది ఏంటి? అది ఆయన కృపయే. మరి ఆయన కృప లేకపోతే మనము రక్షింపబడి ఉండే వారము కానే కాదు. ఆయన కృప మన యొద్దకే వచ్చి మనలందరినీ కూడా తండ్రి యొక్క సముఖమున మనల్ని అర్హులైన వారిగా, అది ఆయన శక్తి ద్వారా, ఆయన ప్రేమ ద్వారా అర్హులముగా మనల్ని సిద్ధపాటు చేయడం జరిగింది. మనలందరినీ కూడా ఆయన సముఖమునకు కొనిపోవడం జరిగింది. మరి ఈ కృప ప్రతి ఒక్కరికి కూడా ఉచితముగా లభిస్తున్నది. మరి ఈ కృప ప్రతి ఒక్కరికి ఇచ్చుటకు తండ్రి అయిన దేవుడు సిద్ధపడ్డాడు. మరి ఈ కృప ప్రతి ఒక్కరిని రక్షించేదిగా ఉంది. మరి ఇంత గొప్ప కృప మనుషులందరికీ ఇది అందుబాటులో ఉండగా అందరూ రక్షింపబడుతూ ఉన్నారా? అందరూ రక్షింపబడట్లేదు, అందరూ రక్షింపబడరు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం, కృప ఆయన నుండి వచ్చేది, కృప ఆయన ఇచ్చేది, కృప ఆయన బహుమానమై ఉన్నది, కృప ఆయన వాత్సల్యమై ఉన్నది, కృప ఆయన యొక్క ప్రేమై ఉన్నది, కృప ఆయన ఏర్పాటై ఉన్నది. కృప అన్నది ఆయన అత్యధికమైన ప్రణాళిక, ఆయన ఉన్నతమైన నీతి అయి ఉండగా మరి నీ నుండి దేవుడు ఒక దానిని ఆశిస్తున్నాడు. అదే ఈ కృప దేవుడు నీకు ఉచితముగా ఇస్తూ ఉండగా దీనిని నీవు స్వీకరించే స్థితిలో నీవు ఉన్నావా? అంగీకరించే స్థితిలో నీవు ఉన్నావా? అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, దేవుడు ప్రేమతో నీ యొద్దకు వస్తే నీవు దేవుని ప్రేమను గుర్తించే స్థితిలో ఉన్నావా? దేవుణ్ణి అంగీకరించే స్థితిలో ఉన్నావా? ఆయన ప్రేమను స్వీకరించే స్థితిలో ఉన్నావా? స్వీకరించే స్థితిలో నీవు లేకపోతే ఇంత గొప్ప కృప కూడా నీ జీవితంలో పనిచేయదు అనే తండ్రి అయిన దేవుడు యేసయ్య ఈ దినమును మనకు వివరిస్తూ ఉన్నారు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటి? కృప సిద్ధమే, కృప సమృద్ధిగా ఉంది, కృప ప్రతి ఒక్కరి కొరకు ఉన్నది. అయితే ఈ కృప నీ జీవితంలో పనిచేయాలి అంటే, ఈ కృప నీవు స్వతంత్రించుకోవాలి అంటే, ఈ కృపను నీవు అనుభవించుటకు నీ నుండి బయలుదేరవలసింది విశ్వాసము. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, కృప చేత విశ్వాసము ద్వారా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప చేతనే మనం రక్షింపబడ్డాము నిజమే, కానీ అది విశ్వాసం అనేది ద్వారము గనుక లేకపోతే మన రక్షణ అసాధ్యమే. అంటే దాని అర్థం ఏంటి? ఈ కృపలోనికి మనం ప్రవేశించాలి అంటే విశ్వాసం అనున్నది ద్వారము వంటిది. ఈ ద్వారము లేక మనము ఎంత పెద్ద షోరూమ్ లోకైనా ఎంటర్ కాలేము, ఎలాంటి పెద్ద భవంతిలోకైనా మనం ఎంటర్ కాలేము. అంతెందుకు, మన ఇంటిలోనికే మనము ద్వారము లేకపోతే వెళ్ళలేము, ఒక డోర్ లేకపోతే మనం వెళ్ళలేము. అలాంటిదే దేవుడు కూడా ఈ దినమున వివరిస్తున్నాడు. కృప మనకు కావాలి అంటే విశ్వాసం కూడా కావాలి. కృప మనం అనుభవించాలి, అందులోనికి మనం ప్రవేశించాలి అంటే
విశ్వాసం అన్న ద్వారం మన ఎదుట ఉండగా దానిలో ప్రవేశిస్తూనే విశ్వాసము ద్వారా మనము కృపను చేరుకొని ఆ కృపను మనం అనుభవించగలమని దేవత దేవుడు ఈ దినమున మనకు వివరిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇది ఇలా జరిగిందే కానీ ఇది నీ వలనైనది కాదు అని కూడా అపోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దాని అర్థం ఏంటి? కృప అన్నది కంప్లీట్ గా దేవునిదే. మరి విశ్వాసం అన్నది ఏంటి? కృపలోనికి మనం ప్రవేశించాలి అంటే విశ్వాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. మరి ఇది నీవు కనుపరిచే ఆ విశ్వాసమేనా? ఇంకేదైనా ప్రత్యేకమైన విశ్వాసము ఏమైనా ఉన్నదా? ఇది మరి నీవు కనుపరిచే విశ్వాసమే అయితే ఇది నీ నుండే వచ్చేది కదా. మరి ఇది కాకుండా ఇంకేదైనా ఉందా అని కూడా మనం ఆలోచించాలి. నీకు దేవుడు అనుగ్రహించే కృప దేవునిదే. అలాగే అందులోనికి ప్రవేశించే ద్వారమైన విశ్వాసము కూడా ఇది నీ స్వంత సామాన్యమైన భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విశ్వాసము కాదు. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, ఇది పరలోకపు విశ్వాసం. ఇది గాడ్లీ ఫెయిత్. ఇది దైవ విశ్వాసము. దేవుడే నీలోనికి సువార్త ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట ద్వారా నీలోనికి పంపించే బహుమానమైన దేవుని యొక్క విశ్వాసమే ఈ విశ్వాసము. మరి కృపలోనికి ఈ విశ్వాసము ద్వారానే నీవు ఆ కృపను విశ్వసించి ఈ ద్వారము ద్వారా, విశ్వాసం అన్న ద్వారము ద్వారా ప్రవేశించి కృపను నీవు అనుభవిస్తావు అని దేవుడు ఒక గొప్ప భావాన్ని, ఆంతర్యాన్ని నీకు వివరిస్తున్నాడు. మరి ఇలా చేస్తున్న నీవు నీదంటూ ఏదైనా ఉందా? ఈ రక్షణలో కృప విశ్వాసం అన్నది దేవుని నుండే వస్తూ ఉన్నప్పుడు కృపచేత విశ్వాసము ద్వారానే నీవు రక్షింపబడితివి, నీవు రక్షింపబడ్డావు, మీరు రక్షింపబడ్డారు అని దేవుడు ఇంత గొప్ప మర్మాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటే మనదైనది ఏదైనా ఉందా? నీది ఏదైనా ఉందా? ఇంకెవరిదైనా ఏదైనా ఉందా? ఏ మనుష్యుడిది ఏది లేదు అంటే దాని అర్థం ఆయన రక్షణ పరిపూర్ణముగా ఆయనదే. ఆయన రక్షణ సంపూర్ణముగా ఆయన ప్రయాసయే, ఆయన శక్తియే, ఆయన అనుకున్నవన్నీ అందులో ఉన్నాయి. కానీ మన ప్రయాస అంటూ ఏది లేదు. ఇది ఉచితమైన బహుమానమే. మన క్రియలు ఏమీ లేవు. మన ప్రయత్నం అంటే మనము ఇక్కడ ఆత్మ సంబంధముగా మనము చేయవలసినది ఏది లేదు. కానీ దేవుడే మనకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చి ఆ బహుమానాన్ని ఎలా చేరుకోవాలో కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప విషయం. దేవుని యొక్క గొప్ప హృదయానికి ఇది సూచనగా ఉంది. ఆయన విశాలమైన హృదయానికి, థింకింగ్ కి ఇది చిహ్నంగా ఉంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నీవు, అవును ప్రభువా, నిజమే, నా తండ్రి అయిన దేవుడు, నా యేసయ్య ఇంత గొప్ప ప్రణాళిక నా కొరకు రచించడం జరిగింది. నిజముగానే కృపచేత విశ్వాసము ద్వారానే నేను రక్షింపబడ్డాను. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇది నా వలన ఎంత మాత్రమును అయినది కాదు అని ఈ రోజున నిన్ను నీవు తగ్గించుకొని ఆయన రక్షణను బట్టి, ఆయన కృప, ఆయన నీకు అనుగ్రహించిన బహుమానమైన విశ్వాసాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ దినమును నీవు గొప్పగా ప్రారంభించి విజయవంతం చేసుకునేదిగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు, నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయమున వాక్యం వింటున్న మీ బిడ్డలందరూ గొప్పగా దీవింపబడి ఆశీర్వదింపబడదురుగాక. ఈ యొక్క దినమున అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును మీరు చక్కగా వివరించారు. అందులోని లోతైన సంగతులు నాయన ఇదిగో తండ్రి నాయన మీరు మీ బిడ్డలకు తెలియపరిచినందుకు నాయన విశదీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, మా వలనైనది ఏది కాదు నాయన, మా వలనైనది ఏది లేదు. రక్షణలో మీ కృపయే నాయన బహుమానమైనది. మీ యొక్క నాయన ఇదిగో కృపయే కీలకమైనది. అదే నాయన ఇదిగో తండ్రి నాయన మా జీవితంలో మార్చినది. అలాగున ఆ కృపను అనుభవించాలి అంటే నాయన విశ్వాసమే కీలకమైనది, అదే ద్వారమైనది. మరి ఆ ద్వారమును కూడా ఇదిగో తండ్రి కృపను నాయన ఇదిగో తండ్రి నమ్ముటకు అవసరమైన శక్తి అయిన విశ్వాసము కూడా మీరు అనుగ్రహించిన బహుమానమే. దీనిని గ్రహించిన మీ బిడ్డలందరూ కూడా గొప్పగా ఆశీర్వదింపబడదురుగాక. ఈ యొక్క ఆత్మీయ సత్యములతో నాయన మేలులు పొందుదురుగాక తండ్రి అని పలుకుచు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ నాయన ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.